Hi, today our topic of interest is screw gauge. In the screw gauge, we will focus on the main parts. This is fixed U frame which is connected to anvil. This is fixed. This is spindle. It can move to and fro by adjusting the ratchet knob. We have two scales here. One is with main scale, it is called as sleeve, and this is thimble or this is rotating vernier scale. Simple ga cheppali ante ఇది మెయిన్ స్కేల్, ఇది వెర్నియర్ స్కేల్ ఆర్ సర్క్యులర్ స్కేల్ లాగా మనం తీసుకుంటాం. జనరల్లీ వీ యూజ్ టు ప్లేస్ ది ఆబ్జెక్ట్ బిట్వీన్ ది యాన్విల్ అండ్ స్పిండిల్ అండ్ వీ విల్ అడ్జస్ట్ ది రాచెట్ నాబ్ అంటిల్ ఇట్ గెట్ టైటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ పెన్ డయామీటర్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే ఇక్కడ నేను తీసుకొని రాచెట్ నాబ్ని టైట్ చేస్తాను. టైట్ అయిన తర్వాత మనం రీడింగ్స్ ఎలా తీసుకోవాలనేది తెలుసుకుందాం. నెక్స్ట్, పిచ్ అంటే ఏంటి చూద్దాం. పిచ్ మీన్స్ pitch of the screw is the distance moved by the spindle per rotation. When we take a complete rotation of the knob, ఇది కంప్లీట్ రొటేషన్ అయినప్పుడు ఈ కంప్లీట్ రొటేషన్ అవుతుంటే ఈ ఎంటైర్ సిస్టమ్ అంతా ముందుకి వెనకకి జరుగుతూ ఉంటుంది. ఈ కంప్లీట్ రొటేషన్లో ఇది ముందుకి లేదా వెనక్కి ఎంత కదిలిందనే దాన్ని మనం పిచ్ అంటాం. పిచ్ మీన్స్ సింప్లీ విల్ కాల్ ఇట్ ఈస్ ది హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ ఎలా తీసుకుంటామనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం యాంటీ క్లాక్ వైజ్ తీసుకుంటే సేమ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ లాగా మనం యాంటీ క్లాక్ వైజ్ నాబ్ని తిప్పినప్పుడు స్క్రూ ఇలా వెళ్తూ ఉంటుంది. ఇది యాంటీ క్లాక్ వైజ్ ఈ నాబ్ని తిప్పినప్పుడు ఈ వెర్నియర్ ఈ సర్క్యులర్ స్క్రూ ఇలా వెళ్తూ ఉంటుంది. అదే క్లాక్ వైజ్ తిప్పినప్పుడు ఈ స్క్రూ వెనక్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఒక కంప్లీట్ రొటేషన్ తిప్పినప్పుడు ఈ స్క్రూ అనేది ముందుకి లేదా వెనక్కి, ఈ వెర్నియర్ స్క్రూ అనేది ముందుకి లేదా వెనక్కి ఎంత కదులుతుందో దాన్ని మనం పిచ్ అంటాం. ఇప్పుడు దాని గురించి చూద్దాం. సో జస్ట్ నౌ వీ హ్యావ్ స్టడీ పిచ్ ఆఫ్ ది స్క్రూ ఈజ్ ది డిస్టెన్స్ మూవ్డ్ బై ది స్పిండిల్ పర్ రొటేషన్. లీస్ట్ కౌంట్కి ఫార్ములా ఏంటి అంటే లీస్ట్ కౌంట్ ఈక్వల్ టు పిచ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్. ప్రిఫరబుల్లీ పిచ్ ఈజ్ 1 mm. బై టోటల్ నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఈజ్ 100. ఆ సర్క్యులర్ స్కేల్ మీద 100 డివిజన్స్ ఉంటాయి. 1/100 mm దట్ ఈక్వలెంట్ టు 0.01 mm. ఇప్పుడు మనము రీడింగ్ ఎలా తీసుకోవాలనేది చూద్దాం. మెజర్మెంట్ ఆఫ్ రీడింగ్ ఆన్ స్క్రూ గేజ్. Total reading equal to same formula we are using, MSR plus VSC into LC. MSR plus VSC into LC. MSR means main scale reading plus VSC means vernier scale coincidence and LC means least count. MSR means main scale reading. For example, I am taking a rough picture. This is the main scale. This is the vernier scale. Suppose after 25th division of main scale we have circular scale, that is vernier scale. Therefore the main scale reading is 25 mm. అంటే ఈ సర్క్యులర్ స్కేల్ కన్నా ముందు ఎంత రీడింగ్ ఉంటే అంత తీసుకోవాలి. మన కన్వీనియన్స్ కోసం నేను ఇది ఎంఎంలో తీసుకున్నాను. సో 25 mm ప్లస్ వెర్నియర్ స్కేల్ కోఇన్సిడెన్స్. ఇప్పుడు ఈ రెఫరెన్స్ లైన్తో ఎన్నో డివిజన్ కోయిన్సైడ్ అవుతుంది చూసుకోవాలి. ఈ రిఫరెన్స్ లైన్తో 35th డివిజన్ కోయిన్సైడ్ అవుతుంది. సో వెర్నియర్ స్కేల్ కోయిన్సిడెన్స్ ఈజ్ 35 ఇంటూ లీస్ట్ కౌంట్ ఈక్వల్ టు 0.01. సో దేర్ఫోర్ ది ఫైనల్ రీడింగ్ ఈజ్ 25.35 mm. సో ఇక్కడ లీస్ట్ కౌంట్ని మనం గుర్తుంచుకుంటాం 0.01 mm. మెయిన్ స్కేల్ రీడింగ్ అంటే ఈ సర్క్యులర్ స్కేల్ కన్నా ముందున్నటువంటి వాల్యూని మనం మెయిన్ స్కేల్ అంటున్నాం. తర్వాత వెర్నియర్ స్కేల్ కోఇన్సిడెన్స్ అంటే ఈ వెర్నియర్ స్కేల్లో ఈ సర్క్యులర్ స్కేల్లో ఎన్నో రీడింగ్ ఈ రిఫరెన్స్ లైన్తో కోయిన్సైడ్ అవుతుందో చూసుకుంటాం. అలా వీ కెన్ ఎస్టిమేట్ ది రీడింగ్ ఆన్ ఏ స్క్రూ గేజ్. నెక్స్ట్, నిల్ జీరో ఎర్రర్. దీనికి కూడా ఎర్రర్స్ ఉంటాయి, స్క్రూ గేజ్ కూడా, అవి చూద్దాం. నిల్ జీరో ఎర్రర్. If the zero of the vernier scale, that is circular scale, coincide with the reference line,
If the 0 of the vernier scale coincide with the reference line, then it has nil zero error. That means this is the main scale and this is the vernier scale. If the vernier 0, that means this one, vernier 0 is coincided with the reference line. ఈ రిఫరెన్స్ లైన్తో వెర్నియర్ 0 కోయిన్సైడ్ అయితే దాన్ని నిల్ జీరో ఎర్రర్ అంటారు. అప్పుడు కరెక్ట్ రీడింగ్ ఈక్వల్ టు టోటల్ రీడింగ్ అవుతుంది. మెజర్ రీడింగ్ ఈక్వల్ టు టోటల్ రీడింగ్ అవుతుంది. సో ఫస్ట్ ఈ ఎర్రర్స్ అనేవి ఎప్పుడైనా ఆబ్జెక్ట్ని తీసుకోకముందు చేస్తాం. అంటే ఈ స్క్రూగేజ్ని ఆబ్జెక్ట్ని తీసుకోకముందు మనం చేస్తాం. ఈ స్క్రూగేజ్లో దీన్ని మనం కంప్లీట్గా టైట్ చేసి ఈ యాన్విల్ స్పిన్డిల్ రెండు కలిసిపోయిన తర్వాత ఈ వెర్నియర్ 0 అనేది దీనికన్నా ఎబో ఉందా, బిలో ఉందా, రిఫరెన్స్ లైన్తో సేమ్ ఉందా అనేది చూస్తాం. సో ఎప్పుడైనా ఎర్రర్ అనేది బిఫోర్ టేకింగ్ ది ఆబ్జెక్ట్ మనం చేయాలి. ఆబ్జెక్ట్ని తీసుకోకముందు మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దీన్ని మనం టైట్ చేసినప్పుడు ఒకవేళ ఈ సర్క్యులర్ స్కేల్ 0 అనేది రిఫరెన్స్ లైన్తో కోయిన్సైడ్ అయితే నిల్ జీరో ఎర్రర్ అంటాం. అది ఇంతసేపు మనం చదివాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ తీసుకోకముందు మనం టైట్ చేసిన తర్వాత పాజిటివ్ జీరో ఎర్రర్లో ఇఫ్ ది 0 ఆఫ్ ది వెర్నియర్ స్కేల్, దట్ ఈస్ సర్క్యులర్ స్కేల్, is below the reference line, then it has positive 0 error. So this is the screw gauge, this is the vernier scale I am taking. If the 0 is found to be below the reference line, ఇది రిఫరెన్స్ లైన్ అనుకుంటే ఈ రిఫరెన్స్ లైన్ కన్నా కింద రావడం జరిగింది, దీన్ని మనం పాజిటివ్ 0 ఎర్రర్ అంటాం. పాజిటివ్ 0 ఎర్రర్ సేమ్ అక్కడలానే ఫార్ములా తీసుకుంటున్నాను, వెర్నియర్ స్కేల్ కోఇన్సిడెన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్. ఈ ఎగ్జాంపుల్లో వెర్నియర్ స్కేల్ కోఇన్సిడెన్స్ మనం ఇలా కౌంట్ చేస్తే యాంటీ క్లాక్ వైజ్లో మేబీ 4th డివిజన్ అనుకుంటే 4 వెర్నియర్ స్కేల్ కోఇన్సిడెన్స్ నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో 4th వెర్నియర్ స్కేల్ కోఇన్సిడెన్స్ అనుకుంటే 4th పాజిటివ్ 0 ఎర్రర్ వెర్నియర్ స్కేల్ కోఇన్సిడెన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్ ఇలా మనం చేయవచ్చు. ఈ డయాగ్రామ్ నుంచి from the above diagram, positive vernier scale coincidence is given as 4 into least count is 0.01, that equal to 0.04 mm. Let us say measured reading is given as 20.04. ఈ ప్రాబ్లంతో మనం చేసేటప్పుడు వాళ్ళ ప్రాబ్లంలో 20.04 మెజర్డ్ వాల్యూ అని ఇస్తే దెన్ ది కరెక్ట్ రీడింగ్ ఈక్వల్ టు మెజర్ రీడింగ్ మైనస్ 0 ఎర్రర్. సేమ్ వెర్నియర్ క్యాలిపర్స్లో లానే మనం ఫార్ములా వాడతాం, మెజర్ రీడింగ్ మైనస్ 0 ఎర్రర్. మెజర్ రీడింగ్ ఈజ్ గివెన్ యాజ్ 20.04 వాళ్ళు ఇచ్చారు, మైనస్ పాజిటివ్ 0 ఎర్రర్ వచ్చేసి మైనస్ 0.04, దట్ ఈక్వల్ టు 20 mm. ఇలా మనం పాజిటివ్ 0 ఎర్రర్ చేయవచ్చు. నెక్స్ట్ నెగిటివ్ 0 ఎర్రర్. నెగిటివ్ 0 ఎర్రర్ అంటే ఏంటి చూద్దాం. ఇఫ్ ది 0 ఆఫ్ ది వెర్నియర్ స్కేల్ ఈజ్ అబోవ్ ది రిఫరెన్స్ లైన్, దట్ ఈస్ మెయిన్ స్కేల్, దెన్ ఇట్ హ్యాస్ నెగిటివ్ ఎర్రర్. Negative 0 error equal to minus of total vernier scale divisions minus vernier scale coincidence into least count. ఇది మనం చూస్తాం. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. నెగిటివ్ 0 ఎర్రర్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎ స్కేల్. ఫస్ట్ నెగిటివ్ 0 ఎర్రర్ అంటే ఏంటి చూద్దాం. ఇఫ్ ది 0 ఆఫ్ వెర్నియర్ స్కేల్ ఈజ్ అబోవ్ ది రిఫరెన్స్ లైన్, ఇది రిఫరెన్స్ లైన్, if the 0 of the vernier scale is above the reference line, ఇలా ఉంటే negative 0 error అంటాం. In an experiment, a screw gauge is measured value is 20.23 centimeters. Then find the correct reading. ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని మనము కరెక్ట్ రీడింగ్ ఎలా తీసుకుంటామని చూద్దాం. నెగిటివ్ 0 ఎర్రర్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ టోటల్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ మైనస్ వెర్నియర్ స్కేల్ కోఇన్సిడెన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్. టోటల్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఎన్ని ఉంటాయి, 100, మైనస్ ఆఫ్ 100 మైనస్ వెర్నియర్ స్కేల్ కోఇన్సిడెన్స్ ఈజ్ 97, 100 మైనస్ 97 ఇంటూ లీస్ట్ కౌంట్ ఈజ్ 0.01 mm. వాళ్ళు ఏం చెప్పకపోతే 0.01 mm తీసుకుంటాం. 100 మైనస్ 97 ఈజ్ 3 ఇంటూ 0.01 మైనస్ 0.03 mm. కరెక్ట్ రీడింగ్ ఈక్వల్ టు మెజర్ రీడింగ్ మైనస్ నెగిటివ్ 0 ఎర్రర్. Measure reading is 20.23 minus of negative 0 error is minus 0.03.
anyway we get 20.26 mm. Thank you. Have a good day.